దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయము 1-2 వచనాలు చదువుదాం. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయనను గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగజేసి ఉన్నది. యెహోవా తన రక్షణను వెల్లడి చేసి ఉన్నాడు. అన్య జనుల ఎదుట తన నీతిని బయలుపరిచి ఉన్నాడు. వాక్య సాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మహాగణుడు, మహోన్నతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములో నివసించేవాడు ప్రభువా తండ్రి, మమ్మల్ని కనికరించినారు, కృపను అనుగ్రహించారు. మీ దయ చొప్పున మేము సజీవము గల దేశములో, సజీవము గల మనుషుల మధ్య ప్రభా మేము బ్రతికి ఉనికి కలిగి చలిస్తున్నామంటే కేవలం నీ కృప తప్ప వేరొకటి కాదని ప్రభా మీ ఎదుట మేము సాక్ష్యము చెబుతా ఉన్నాం. దేవా ప్రభా, మా జీవితంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి ఒక్కటి కూడా పరలోక సంబంధమైనది, అది ఆత్మ సంబంధమైనది, అది జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి మాకు అనుగ్రహించబడినది ప్రభా. దానికి మించి వేరొకటి లేదని మేము నమ్ముతూ సాగిలపడుతూ ప్రభా తండ్రి, ఈ సమయాన్ని అంతటినీ ఆశీర్వాదకరంగా మార్చి దీవెనకరముగా చేసి ప్రభా వచ్చినటువంటి నీ బిడ్డల యొక్క సమయమును పాడు చేయకుండా వారికి ప్రీతికరమైన పరిచర్య చేయనట్లు మీ మాటలు నా నోటిలో ఉంచండి. లోక జ్ఞానము, లోకం యొక్క చమత్కార మాటలు, లోకం యొక్క లౌకికమైన జ్ఞానం ఏది కూడా నా నోటి నుండి రాకుండా మీ మాటలు మాత్రమే నా నోట ఉంచి మాట్లాడి సహాయం చేసి కృపను అనుగ్రహించి ప్రభువా తండ్రి, ఈ మాటల ద్వారా ఎంతమంది అయితే ప్రభువా నీ యొక్క మాటలు వినాలని ఆశపడినారు, ఎంతమందికి అయితే ప్రభా ఈ శబ్ద తరంగాల ద్వారా ప్రభా నీ మాటలు వినిపించబడుతున్నాయో ప్రభా, దయచేసి వారిని కనికరించండి, కృప చూపించండి, వారితో మాట్లాడండి, సహాయం చేయమని మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, ఆయన గూర్చి క్రొత్త కీర్తన పాడుడి. ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకి విజయము కలుగు చేసి ఉన్నది. ఈ 3 వచనాల్లో 3 ప్రాముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేయడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఇది ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, సాధారణంగా ఎవరైనా ఒక వ్యక్తి మనకి ఏదైనా కార్యం చేశాడు అనుకోండి, అది మన జీవితంలో ఆశ్చర్యమైన కార్యం అనుకోండి, అంటే అర్థం ఏంటంటే మన తలకు మించినది, మనము చేయలేనిది, మనము ఊహించలేనిది, మనము కనీసము దాని దరిదాపులు కూడా అర్హత లేనిది ఆ కార్యాన్ని ఎవరైనా మనకు చేస్తూ ఉంటే అతడు మనకు ఆశ్చర్య కార్యము మనకు చేశాడని అంటాం. అది మనం ఊహించలేం, మనము కనీసము కూడా గమనించలేం, అది కనీసం మనం గుర్తించలేం. అటువంటి కార్యాలు ఎవరైనా చేస్తే ఇది మా జీవితంలో ఆశ్చర్య కార్యము అంటాం. దీని ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే, యెహోవా ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు, సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసి ఉన్నాడు, కాబట్టి చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఇవన్నీ కూడా దేవుని గూర్చిన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంది, మొదటిది. రెండవది, ఆయన గూర్చి క్రొత్త కీర్తన
పాడుడి. క్రొత్త కీర్తన పాడుడి అనేది ఏం జ్ఞాపకం చేస్తుంది? చూడండి, మనం యాకోబు రాసిన పత్రికలో ఒక ప్రాముఖ్యమైన మాట ఉంటుంది. ఐదవ మాట, 5వ అధ్యాయం అనుకుంటా, యాకోబు రాసిన పత్రిక 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:13. మీలో ఎవనికైనను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను. ఎవనికైనను, చూడండి, ఎవనికైనా సంతోషము కలిగిన అది కీర్తన పాడతారు. అంటే అర్థం ఏంటి? ఎవరికైనా సంతోషము కలిగితే వాడు కీర్తన పాడతాడు. సంతోషం కలిగితే కీర్తన పాడితే, మరి క్రొత్త కీర్తన పాడితే అంటే మహా సంతోషము కలగాలి. అప్పుడు క్రొత్త కీర్తన పాడడానికి అవుతుంది. అవునా కదా? కొత్త కొత్త పాటలు వస్తూ ఉంటాయి. దాని అర్థం ఏంటంటే, ఈ 2వ వచనం ఏం జ్ఞాపకం చేస్తుందంటే మానవుని యొక్క సంతోషాన్ని జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, యెహోవా ఆశ్చర్యకార్యములు చేసి ఉన్నాడు నా జీవితంలో, కాబట్టి నేను సాక్ష్యం చెప్తున్నాను. నా దేవుడు ఆశ్చర్యకార్యములు చేసేవాడు. రైట్. రెండోది ఏంటి? ఈ ఆశ్చర్యకార్యములు చేయటం ద్వారా నా జీవితంలో నేనేం పొందుకున్నా? క్రొత్త పాట పాడుతున్నా, క్రొత్త కీర్తన పాడుతున్నా, కాబట్టి ఇది సంతోషాన్ని జ్ఞాపకం చేస్తుంది. మూడవది, ఏ పిల్ల అమ్మాయిని పట్టుకోండి, డిస్టర్బ్ చేస్తుంది ఎప్పుడు కూడా. రండి, మీరు మీ దగ్గర పెట్టుకోండి. మూడవది చూడండి, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు ఆయనకు విజయము కలుగు. చూడండి, పై 2 వచనాలకి ఈ క్రింద వచనం మొత్తం అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. ఆయనేమో ఆశ్చర్య కార్యాలు చేసినాడు. ఎవరికి చేస్తాడు? ఆయన చేసుకోడు కదా, మనకు చేస్తాడు. ఆశ్చర్య కార్యములు చేయటం ద్వారా మనం ఏం పాడడం? క్రొత్త కీర్తన పాడడం. మరి ఇక్కడేంటి? ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు ఆయనకి విజయము. అయ్యో, ఇదేంటి? ఆ 2 వచనాలకి ఈ 3వ లైను మొత్తం కూడా పరస్పర విరోధముగా ఉంది. ఇది ఏ జ్ఞాపకం చేస్తుంది? చూడండి, ఆయనకే విజయము కలుగు చేసిందంట. ఏది? ఆయన దక్షిణ హస్తము. దక్షిణ హస్తం అంటే ఏంటో? దక్షిణ హస్తం అంటే ఏంటి? దక్షిణాస్తం అంటే ఏంటి? కుడి చేయిని దక్షిణాస్తం అంటారు. తెలుగు పండితుడు చెప్పాడు. ఏంటట? కుడి చేయిని దక్షిణాస్తం అంటారు. మరి ఎడం చేయిని ఏమంటారు? ఎడం చేయి అంటావా? వామాస్తం అంటారు. కాబట్టి దక్షిణ హస్తము. తర్వాత రెండోది అన్నాడు, తన పరిశుద్ధ బాహువు. ఎవరికి సాయం చేశాడు? నాకు కాదు, ఆయనకు. ఎవరు ఈయనకి సాయం చేశాడు? చూడండి, దేవుడికే దేవుడు సహాయం చేశాడట. ఏం సాయం చేశాడో దీని ఏం జ్ఞాపకం చేస్తుందంటే, నేను వర్తమానంలోకి వెళ్ళడానికి ముందుగా ఈ పైన మాటలు ఎందుకు చెప్తున్నంటే, ముందు ఒక అవగాహన రావాలి. మూడవది ఏంటంటే, మొదటిది సాక్ష్యము, రెండోది సంతోషము, మూడోది విజయము. తనకి సహాయం చేస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే ఒక సాహసాన్ని చేశాడని అర్థం. ఏం సాహసం చేశాడు అనేది నేను చెప్తాను. ఓకేనా? ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 మాటలు కూడా ఈరోజు ఈ యొక్క కూడుకు పెట్టుకున్నటువంటి సంతోష్ బాబు గారి యొక్క కుమార్తె జీవితంలో నిస్సందేహముగా దేవుడు చేస్తున్నాడు జ్ఞాపకం చేసుకోండి. మొదట ఆవిడ ఏం చేసింది? చిన్నబిడ్డ సాక్ష్యం చెప్పింది, అయిపోయింది. రెండోది ఏం చేయలేదు? సంతోషం, పిల్ల నిసి ఏం పాడింది? పాట పాడింది, అయిపోయింది. రెండో. మూడోది ఏంటి? ఇప్పుడు సాహసం చేయాలి. ఏంటి సాహసం? చెప్తాను ఏంటనేది. రైట్. కాబట్టి ఈ 3 మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏంటి? సాక్ష్యము, సంతోషము, సాహసం. ఇక్కడ దేవాది దేవుడు గురించి మనుషులు సాక్ష్యం చెప్తున్నారంట. ఏంటని? ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. Don't talk, Joyce, don't talk to each other. This is presence of God. Okay? One another should not disturb one another. Good girl. Okay. కాబట్టి ఆయన ఆశ్చర్య కార్యములు చేసి ఉన్నాడు. ఆశ్చర్య కార్యములు చేయాలి అంటే ప్రపంచంలో ఎవరు ఊహించలేని ఒక అద్భుతమైనటువంటి కార్యము, ఎవరూ చేయలేనిది ఒకే ఒక వ్యక్తి చేస్తే ఆ వ్యక్తిని ఏమంటామంటే ఆయన అద్భుతములు చేయవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు అంటాం. ఈ ఆశ్చర్య కార్యములు, ఈ అద్భుత కార్యములు ఒకవేళ చేయాలి అంటే
ఖచ్చితంగా ఆ వ్యక్తి అధికారము కలిగిన వాడు అయి ఉండాలి. మొదటి మాట ఏంటట? ఆ దేవుడు అధికారము కలిగిన దేవుడు, మొదటిది. రెండోది ఆయన గురించి క్రొత్త కీర్తన పాడుడి. అంటే అర్థం ఏంటి అంటే, ఆ సంతోషమును బట్టి మనం కీర్తనలు పాడుతున్నామంటే ఆయన మనుషులను ఆనందింపజేసే దేవుడు. మొదటిది అధికారము కలిగిన దేవుడు. రెండు, ఆయన తన ప్రజలను ఆనందింపజేసే దేవుడు. మూడోది ఆయన దక్షిణ హస్తము, ఆయన బాహువును ఆయనకు విజయము కలుగు చేసింది. అంటే అర్థమేంటి? ఆయన ఆదుకున్నది. కాబట్టి ఆయన అధికారము కలిగిన దేవుడు. రెండోది ఆయన ఆనందింపజేసే దేవుడు, ఆయన ఆదుకునే దేవుడు అని గమనించాలి. ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. ఇప్పుడు గొప్ప ఆశ్చర్య కార్యములు చేయడం అనేది అంత ఆసామాష కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఇట్లా చూద్దాం. 8848 మీటర్లు ఉన్న ఎత్తున్నట్టు ఎవరెస్ట్ శిఖరాన్ని ఒకరు అధిరోహించాలనుకుందాం. ఈ ప్రపంచంలో ఎవరు కూడా అంత ఎత్తు ఎక్కలే. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంకా ఆవిడ పేరుని లేకపోతే ఆ వ్యక్తి పేరుని శిలాశాసనం మీద రచించారు. అబ్బా, ఎంత ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కే వాళ్ళు ఎవరు లేరని. కొన్ని రోజులు ఒక తరం తర్వాత ఇంకొక తరం వచ్చి ఆ వ్యక్తి కంటే ఉన్నతంగా అధిరోహించారు అనుకోండి. ఇప్పుడు ఏం చేయాలా? ఇది ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యమా కాదా? ఆశ్చర్యం కాదు. ఎందుకంటే మొదటి వ్యక్తి ఎవరు ఎక్కలేదు ఎక్కినాడు, కానీ ఈయన కూడా బీటౌట్ చేసి ఇగోనిచ్చారు. మీరు పాత రోజుల్లో మీరు చూడండి, అప్పుడు లోకంలో ఉన్నప్పుడు WWF వరల్డ్ రెజ్లింగ్ ఫైటింగ్ అని ఒకటి ఉండేది. అందులో అద్భుతమైనటువంటి సాహసం పోరాట యోధుడు అంటారు. అతని పేరు మైక్ టైసన్. అతను మించిన వాడు ఎవడూ లేడు, అతను కొట్టేవాడు ఎవడూ లేడు. కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే అతనిని కూడా ఓడించగలిగే సాహస యోధులు వచ్చారు. ఇప్పుడు ఏమైంది? అది గొప్ప ఆశ్చర్యం కాదు. దాని అర్థం నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఒక ఆశ్చర్యకార్యము చేస్తే అదే ఆశ్చర్యకరం అతనికంటే గొప్పగా ఎవరైనా చేస్తే ఆ వ్యక్తిని పెద్ద ఆశ్చర్య కార్యాలు చేశాడని అంటారు. ఇప్పుడు ఒక మాట చెప్తాం. ఈ ప్రపంచంలో కొన్ని మాటలు నీకు ఇట్లా జ్ఞాపకం చేస్తాం. ఈ ఆశ్చర్య కార్యములు చేసిన దేవుడు ఎందుకు అధికారం కలిగిన వాడంటే, ఉదాహరణకి అరణ్యములో ఇజ్రాయేలు ప్రజలని ఒక దేశము నుండి అనగా ఐగుప్తు దేశము నుండి కనానికి వెళ్ళేటువంటి ఈ యొక్క మార్గంలో ఆయన ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇప్పుడు వరకు ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తి అయినా ఒక సముద్రాన్ని 2 పాయలుగా చేశాడా? చేయలేదు. ఇది గొప్ప సాహసం, నెంబర్ 1. నెంబర్ 2, గొప్ప ఆశ్చర్యం. కొంచెం ముందుకు వెళ్తే ఈ ప్రపంచంలో 20 లక్షల జనాంగం అనగా 6 లక్షల కాల్బలం, 6 × 3 18 లక్షలు, చిన్న పిల్లలందరూ కలిపి 20 లక్షలు. 20 లక్షల మందికి మండు టెండలో అరణ్యములో ఎవరు సంచరించలేని ప్రదేశంలో 20 లక్షల మందికి నీరు వసతి కల్పించాలంటే ఎంత కష్టం, ఎన్ని వసతులు ఉండాలి, ఎన్ని వనరులు ఉండాలి, ఏది జరిగితే 20 లక్షల మందికి నీటి సదుపాయం రాగలదు. కానీ ఒక్క బండను కొట్టడం ద్వారా, అది కూడా రాయిని కొట్టడం ద్వారా 20 లక్షల మంది దాహాన్ని తీర్చాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో ఆ అద్భుతమునికి మించిన అద్భుతం ఈ ప్రపంచంలో ఎవరైనా 20 లక్షల మందికి ఒక రాతినిచ్చి 20 లక్షల మందికి నీరు తాగించే వాళ్ళు ఎవరు ఉన్నారా? లేరు. అంటే దాని అర్థం ఏంటి? ఈయన తప్ప ఎవరు లేరు. ఎర్ర సముద్రానికి పాయలు చేశాడు. రెండోది బండల నుంచి నీళ్లు. సరే, ఇలా పోల్చుకుంటూ వెళ్తే బోల్డ్ అని చెప్పొచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తే చేయొచ్చు, చేయకపోతే చేయకపోవచ్చు. ఏది? 20 లక్షల మందికి నీటి వసతిని అరణ్యములో కల్పించిన వ్యక్తి దేవాది దేవుడైతే, ఆ 20 లక్షల మందికి 600-750 కోట్లకు పైగా ఉన్నటువంటి ఈ జనాభాకి ఎన్నో నీటి వసతులు కల్పించి చాలా మంది నీరుని ప్రజలకు ఇస్తున్నారు. అవునా కదా? ఇది కొంచెం ఆశ్చర్యం. రెండోది, ఎంతో మందికి ఎర్ర సముద్రం పాయలు చేయగల ఒక వాడని వేసుకుని ఈ గౌయుక్తి నుంచి అటుపక్క కనాన దేశానికి వెళ్ళాలంటే ఈ రోజుల జనరేషన్ లో వాడేసుకొని కూడా వెళ్ళిపోవచ్చు. అంటే దాని అర్థం ఏంటి? నా ఉద్దేశంలో దేవుని యొక్క బలాన్ని నేను తక్కువ చేస్తున్నాను కాదు, కానీ ఇవి అన్ని ఆశ్చర్యాల కంటే ఈ ప్రపంచములో మా అద్భుతమైన ఆశ్చర్య కార్యము ఒకే ఒక్కటి ఉంది.
ఈ అద్భుతాలు చేసేటటువంటి దేవుడు ఇవన్నీ ప్రతి మానవుడు తన యొక్క జ్ఞానము, దేవుడు అనుగ్రహించిన జ్ఞానంతో చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండవచ్చు, మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండవచ్చు. కానీ ప్రపంచంలో ఒక అద్భుత కార్యము చేయబడాలి. ఆ అద్భుత కార్యము ఈ ప్రపంచంలో ఆ వ్యక్తి తప్ప ఎవరు చేయలేడు. ఆ ఒక్క వ్యక్తి దేవాది దేవుడు. ఆ దేవుడు అధికారము కలిగిన వాడు. ఆ అధికారము కలిగిన వాడని దేవుడిని ఎందుకు అంటామంటే, దేవుడు అధికారము కలిగిన వాడంటే నేను 3 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, కీర్తనల గ్రంథం 115 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 115 అధ్యాయం. మా దేవుడు ఆకాశమందున్నాడు, తనకిచ్చ వచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయుచున్నాడు. ఏ దేవుడు? ఈ దేవుడు ఆకాశముందున్న దేవుడు. తనకి ఇష్టము వచ్చినట్లు ఆయన, అంటే దాని అర్థం అధికారం కలిగిన వ్యక్తి, తనకి ఏది ఇష్టమో తను చేయగలిగినటువంటి వాడిని అధికారం కలిగిన వాడు అంటాడు. ఆ దేవుడే యెహోవా. రెండవది, కీర్తన గ్రంథము 135 అధ్యాయం 6వ వచనం. కీర్తన గ్రంథం 135 అధ్యాయము 6వ వచనం. ఆకాశమందును భూమి యందును సముద్రముల యందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతటిని అన్నిటిని ఆయన జరిగిస్తాడు. తనకి ఇష్టము ఎందుకు ఇట్లా జరిగించిన బిడ్డ అని కూడా దేవాది దేవుణ్ణి ఎవడు అడిగి ప్రశ్నించిన వాడు లేడు. ఆయన అధికారం కలిగిన దేవుడు కాబట్టి మొదటిది, తనకిష్టం వచ్చినట్లు జరిగించేవాడు అధికారం కలిగిన దేవుడు. తనకిష్టం వచ్చినట్లు జరిగించేవాడు, చెప్పండి, తనకిష్టం వచ్చినట్లు చేసినవాడు అధికారం కలిగిన దేవుడు. ఇష్టం వచ్చినట్లు జరిగించేవాడు అధికారం కలిగిన దేవుడు. మూడవది చూస్తాం, చూడండి, దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 35వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 35వ వచనం. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు, ఆయన పరలోకపు సేన ఎడలను భూనివాస ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవు ఏమి చేయించున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడను. ఇది దేవుడి యొక్క అధికారం. అంటే నువ్వు ఎందుకు కరోనా తెప్పించినావని దేవాదేవుడు ఎవడని చేయి పట్టుకొని వెళ్ళి నువ్వెందుకు ఇంతమందిని చంపినావు, నా బంగారు తల్లిని నువ్వు ఇంత త్వరలోనే తీసుకొని పోయినావు, నాకు ఇష్టమైన తండ్రిని ఇప్పుడే చంపిస్తున్నావు, అసలు అర్ధకాలంలోనే నా యొక్క భర్తను పట్టుకెళ్ళిపోయి ఒక్కరు కూడా అడగడానికి లేదు. ఎందుకు? దేవుడే ఉంటే నా భర్తను తీసుకెళ్ళిపోవాలా, ఒక నిజముగా దేవుడు ఉంటే నా యొక్క బిడ్డనే తీసుకెళ్ళిపోవాలా అనే అధికారము ప్రపంచంలో ఉన్న 750 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రపంచంలో ఏ వ్యక్తికి కూడా అధికారం లేదు. అటువంటి సామర్థ్యము కలిగిన వాడు, తన చిత్తము చొప్పున జరిగించేవాడు, తనకి ఇష్టం వచ్చినట్లు చేయవాడు అనేటువంటి ఈ దేవుడు మాత్రమే ఆశ్చర్య కార్యములు చేయగలవాడు. ఇప్పుడు చెప్పండి, ఎంత సమర్థుడైనటువంటి దేవుడు, తనకి ఇష్టం వచ్చినట్లు జరిగించే దేవుడు, తనకి ఇష్టం వచ్చినట్లు చేసే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఈ ప్రపంచంలో మానవులకి అవసరమైన కార్యాన్ని ప్రపంచంలో ఈ ఒకే ఒక్క దేవుడు చేయగలిగాడు. ఏ దేవుడు? అధికారము కలిగి. అందుకే ఆయనకి ఒక పేరు పెడదాం, అధికారము కలిగిన దేవుడు. ఈ అధికారం కలిగిన దేవుడు ఏం చేసినాడంటే ఈ ప్రపంచంలోని అన్నిటికంటే ఉన్నతమైన ఆశ్చర్యకార్యం. నేను చెప్పాను కదా, బిడ్డలు 10 సంవత్సరాలు పెళ్ళైన తర్వాత, పిల్లలు 10 సంవత్సరాల తర్వాత పుట్టడం దేవుని మహాకృప. ఇప్పుడు దేవుడు కాకుండానే దేవుడికి ప్రత్యామ్నాయముగా చాలా మంది బిడ్డలు పుట్టించేస్తున్నారు. అది పెద్ద విచిత్రమేం కాదు. ఇప్పుడు చూడండి, ప్రతి దానికి మానవుడు ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టేశాడు. ఇది దేవుడు చేయగలరు, మేము చేయలేమా, ఇది చూడగలరు, మేము చేయలేమా, అన్ని ప్రతిదీ కూడా మానవుడు కానీ. కానీ ప్రపంచంలో ఏ వ్యక్తి చేయలేనిది, ఏ వ్యక్తికి కూడా సాహసించలేనిది, ఏ వ్యక్తికి కూడా అర్హత లేనిది ఒకే ఒక కార్యం సాక్షాత్తు దేవుడే చేయాలి. అది ఏంటి? రండి ఒక మాట మీకు చూపిస్తాను. ఆయన ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, చేసి ఉన్నాడు అనేటువంటి మాటను ఆధారం చేసుకుని ఈ మాటలు చెప్పబడుతున్నాయి. లూకాసు వార్త 3వ అధ్యాయము 24వ వచనం. లూకాసు వార్త 5వ అధ్యాయము 24వ వచనం. త్వరగా చదవండి. అయితే పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని అని వారితో చెప్పి పక్షవాయువు కలిగిన బట్టి
వానిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీవు ఇంటికి వెళ్ళమని నీతో చెప్పుచున్నాను అనెను. ఈ అధికారం కలిగిన దేవుడు మానవాళికి అవసరమైనది, మానవాళికి అత్యంత కీలకమైనది ఏమిటి అంటే, మీ పాపములు క్షమించుటకు భూమి మీద ఎవరికి అధికారం లేదు, కేవలము ఒకే ఒక వ్యక్తికి. ఆ వ్యక్తి ఎవరంటే అధికారం కలిగిన దేవుడు. ఈ అధికారం కలిగిన దేవుడికి మాత్రమే పాపాలను క్షమించేటటువంటి అధికారం ఉన్నది. ఈ ప్రపంచంలో సకలమైన దేవతలు, సకలమైన దేవుళ్ళగా పిలువబడుతున్న ఎవరికి కూడా మానవుడి యొక్క పాపములు క్షమించబడటానికి ఎవరికి అధికారం లేదు. కారణం ఆయన అధికారం కలిగిన దేవుడు. కారణం ఆయన తన చిత్తము వచ్చినట్లు చేయవాడు. కారణం ఆయన తన చిత్తము చొప్పున జరిగించేవాడు. కారణం ఆయన ఏదైనా చేయడానికి సమర్థ కలిగిన వాడు. కాబట్టి ఆయన పాపములు క్షమించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు ఎవరైనా సరే, నీ పాపములు క్షమించబడినయా? నీ యొక్క పాపములకు నివృత్తి జరిగిందా? నీ పాపములు తీసివేయబడ్డాయా? నీవు నూతనముగా జన్మించేట అనుభవంలోకి వచ్చావా? యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నీ పాపములకి క్షమాపణ చేయగలనని, క్షమాపణ ఇవ్వగలనని నువ్వు గుర్తెరగవా? ఈ శబ్ద తరంగాల ద్వారా వింటున్నటువంటి నువ్వు ఎవరైనా సరే, ఈ రోజు నువ్వు ఎక్కడున్నావో తెలుసా? చీకటిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఈ రోజు ఈ మాటలు వింటూ నువ్వు ఎవరు కూడా నువ్వు పాపములో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఈ రోజు ఈ మాటలు వింటూ నువ్వు ఎవరైనా సరే నువ్వు మా భయంకరమైన మరణములో ఉన్నావని జ్ఞాపకం చేసుకో. ఈ ప్రపంచంలో ఈ మాటలు వింటూ నువ్వు ఎవరైనా సరే, నువ్వు గొప్పవారైనా సరే, నువ్వు ఐశ్వర్యవంతుడైనా సరే, నువ్వు భాగ్యవంతుడైనా సరే, నీకు మేడలు, మిద్దులు, బంగారము, వెండి, మీకు ఎన్ని రకాలైనటువంటి వసతులు ఉన్నా, వనరులున్నా, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పాపములో ఉన్నావని, నువ్వు చీకటిలో ఉన్నావని, నువ్వు మరణములో ఉన్నావని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, ఈ రోజు నువ్వు గుర్తించకపోతే, ఈ రోజు నువ్వు ఇది గమనించకపోతే, ప్రియ సహోదరుడా, సహోదరి, పాపము వలన వచ్చు రోగము మరణమని జ్ఞాపకం చేసుకోండి. ఆ మరణము దగ్గర నుంచి, ఆ మరణము నుంచి, ఆ మరణానికి కారణమైన రోగము నుంచి, ఆ రోగానికి కారణమైన పాపము నుంచి ఎవరు నిన్ను విడుదల చేయలేరు. ఒకవేళ నేను పాపంలో పుట్టాను, నేను పాపంలోనే పెరిగాను, నేను పాపంలోనే జీవించాను, నేను పాపంలోనే మరణిస్తానంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు మహాభయంకరమైనటువంటి ప్రదేశములో, కాలు జారిన ప్రదేశములో, భయంకరమైన స్థితిలో నువ్వు ఉన్నావని మీరు గమనించవాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నాడు. ఎవరో వ్యక్తి అధికారం కలిగిన దేవుడు. ఆయన మాత్రమే ఆశ్చర్యకార్యములు చేయగలిగిన దేవుడు. ఆ దేవుడు మాత్రమే నీ పాపాలకి క్షమాపణ. అయితే ఎట్లాగండి పాప క్షమాపణ జరుగుతుంది? పాపాలు క్షమించబడాలి అంటే ముగ్గురు కావాలి. మొదటిది యాజకుడు, రెండవది పాప పరిహారార్థ బలి. ఆ పాప పరిహారార్థ బలి వధించబడిన తర్వాత రక్తము చిందించబడాలి. బాగా గమనించండి. ఈ వర్తమానం వింటున్నటువంటి నీవెవరైనా సరే, ఈ రక్షణ సువార్తలు వింటున్నటువంటి నువ్వు ఎవరైనా సరే, నువ్వు ఎంత గొప్పవాడు కావచ్చు, ఈ మాటలు నీ దగ్గరికి ఇంకా రాకపోయి ఉండవచ్చు. ప్రియ సహోదరుడా, ఒక యాజకుడు ఉండాలి. ఆయన ప్రధాన యాజకుడై ఉండాలి. ఆయనే శాస్త్రి, ఆయనే గర్భగుడిలో అర్చకత్వం చేసేవాడు, ఆయనే బలులు అర్పించేవాడు. ఎవరు? యాజకుడు. రెండోది ఏం కావాలి? బలి కావాలి. ఎవరు బలి చేయబడాలి? ఒక వ్యక్తి ఎప్పుడైనా పాపము చేస్తే ఆ పాపాల నివృత్తి చేయడం కోసం ఆయన గర్భగుడి దగ్గరికి వెళ్ళి, యాజకుడా, నేను పాపం చేశాను, ఇగో ఈ పాపము నిమిత్తము నాకు ప్రాయశ్చిత్తం చేయి అంటూ ఆయన ఎదుట ఒక చక్కటి మేకపిల్లని గాని, గొర్రె పిల్లని గాని, కోడి గాని దేనైనా అర్పించి దాని నిమిత్తము నాకు ప్రాయశ్చిత్తము చేయు అని అన్నారు. మూడోది, ఆ యొక్క బలి చేసిన తర్వాత ఆ చిందింపబడిన రక్తము ద్వారా ఆయన నివృత్తి చేయాలి. అప్పుడే ఒక వ్యక్తి పాపముల ద్వారా క్షమాపణ వస్తుంది. అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఆ మాట 9వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం రక్తము చిందింపకుండా, హెబ్రీయులకు రాసిన పత్రిక, మరియు ధర్మశాస్త్రము ప్రకారము సమస్త వస్తువులను సమస్త వస్తువులు రక్తము చేత శుద్ధి చేయబడిననియు, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగునని సామాన్యముగా. అంటే దాని అర్థం, ఒక వ్యక్తి రక్తము చిందించకుండా మనుషుల యొక్క పాపాలు క్షమించబడాలి. అంటే
గత కాలంలో మన పూర్వీకులు, మన పితరులు వారు చేసినటువంటి మహాభయంకరమైనటువంటి యజ్ఞ యాగాలు, మన పితరులు చేసినటువంటి మహాభయంకరమైనటువంటి అర్చనాచారాలు కారణం ఏంటి తెలుసా? అయ్యా, మేము పాపములో ఉన్నాం, మాకు క్షమాపణ లేదు, మా పాప క్షమాపణ కావాలి అంటూ ఎన్నో రకాలైనటువంటి వ్యవహారాలు చేస్తున్నప్పుడు వారు అది చేసినది ఏంటంటే, వారు రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదని చెప్పి వారు ప్రతిసారి బలులు అర్పిస్తూ వచ్చారు. అయితే ఈ బలులు ఎంతవరకు అర్పించాలి, ఎంతవరకు అర్పిస్తే మా పాప క్షమాపణ కలుగుతుందని చాలా మంది ఆ యొక్క భక్తి విధానములు కొనసాగుతున్నప్పుడు దేవాది దేవుడు ఏం చేశాడు? కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, ఇగో ఆ పశువు ఏదైతే వధించబడుతుందో ఆ పశువు యొక్క స్థానంలో ఆయన పాప పరిహారార్థ బలి పశువుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే ఈ మనిషి కుమారుడు ఈ బలి పశువుగా ఆ బలిపీఠం అనేటువంటి శిలువ మీద ఆయన ఏమైనారంటే వధించబడ్డాడు. వధించబడడం అంటే ఆయన కొట్టారు, ఆయన తిట్టారు, ఆయన నిందించారు, ఆయన అవమానపరిచారు, ఆయన మీద ఉమ్ము వేశారు, ఆయన చేతులకి మేకులు కొట్టారు, ఆయన తల మీద శిరస్సు మీద ఆ ముళ్ళ కిరీటము గుచ్చారు, ఆయన యొక్క పక్కపు బల్లెపు పోటుని పొడిచారు. ఇవన్నీ దేని కొరకు? యేసుక్రీస్తు ప్రభువారు ఆ పశువు యొక్క రక్తం అనగా ఆ బలి పాపపరార్థ బలి పశువుగా ఆ గొర్రె పిల్లగా ఆయన శిలువ మీద చేసినప్పుడు ఆయన రక్తము లో ఉన్నటువంటి ప్రతి బొట్టు, ప్రతి మానవాలు అనగా 750 మంది కాదు, 800 మంది కాదు, ఎంతమంది ప్రపంచంలో వారందరి కొరకు పాప క్షమాపణ నిమిత్తము చిందించబడాలి. ఈ ప్రపంచంలో ఎవరైనా చేయగలిగారా? సమస్త దేవతలకు మించినటువంటి గొప్ప దేవుడు, సమస్త దేవుడికి మించిన గొప్ప ఘనకార్యములు చేసిన ఔన్నత్యము కలిగిన ఈ దేవుడు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు ఈ కార్యాన్ని చేయలేదు. అందుకే మానవుల యొక్క జీవితాల్లో అత్యధికమైన ఆశ్చర్య కార్యము, అద్భుత కార్యము, అనూహ్యమైన కార్యము, అసమానమైన కార్యము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన పాపములు క్షమించుటకు ఆయన అధికారం పొందినాడు. నేను పాపాలు క్షమిస్తాను అన్నటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. కారణం, ఒక వ్యక్తి పాపాలు క్షమించాలంటే ఆ వ్యక్తి పరమను వీడాలి, ఉన్నతమైన మహిమను విడాలి, ఆ ప్రభావాన్ని విడాలి. ఎవరు సమీపించరాని తేజస్సులో, దురావగాహన తేజస్సులో ఉన్నటువంటి ఒకే ఒక దేవుడు అధికారం కలిగిన వాడు. ఆ అధికారాన్ని పరలోకములో విడిచిపెట్టి ప్రతి మానవాళి యొక్క దుస్థితి, నిస్సాయ స్థితిని చూసి ఈ లోకానికి వచ్చి మనుష్య కుమారుడిగా నీ పాపాల కొరకు నేను చనిపోతాను, నా కొరకు నువ్వు జీవించగలవు అని సవాలు చేసిన వ్యక్తి. అయితే ఏ వ్యక్తి పడితే ఆ వ్యక్తి ప్రతి మానవుని కొరకు చనిపోయి ఆ రక్తము చిందించబడ్డానికి లేదు. కారణం ఏంటో తెలుసా? ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే మానవుల కొరకు చనిపోవడానికి, అయ్యా నేను నా భర్త కొరకు నేను చనిపోయాడు, నా భర్త అంటే చాలా ప్రాణం లేరా? ఈరోజు బిడ్డల కొరకు తల్లిదండ్రులు చనిపోయిన వారు లేరా? ఎంతో మంది వారి ప్రేమను వ్యక్తపరుస్తూ చనిపోతున్నారు. కానీ ఆ ప్రేమలో దేవుని యొక్క శక్తి గాని వారి యొక్క ప్రేమ గాని వ్యక్తీకరించడానికి ఇవి సరిపోవు. ఒకే ఒకటి కావాలి. ఏంటో తెలుసా? ఆ పాప పరిహారార్థ బలి, ఆ రక్తము పరిశుద్ధమై ఉండాలంటే ఆ వ్యక్తి పరిశుద్ధుడై ఉండాలి. ఈ ప్రపంచంలో ఒకే ఒక దేవుడు, మానవుడిగా లోకంలో పుట్టినటువంటి ఈ దేవుడు, పుట్టింపబడిన ఈ దేవుడు విసురుతున్న ఒకే సవాల్ ఏంటో తెలుసా? మీలో ఎవరైనా నాలో పాపం ఉందని స్థాపించగలరా? ఎవరు చెప్పగలరు ఈ మాట? ఇది దేవుడు విసురుతున్న సవాల్. నువ్వు సేవిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు, నువ్వు మొక్కుతున్న దేవుడికి ఈ ఒక్క గుణం, నేను పరిశుద్ధుడను, నా పరిశుద్ధతకు మించి ఇంక ఎవరైనా ఉన్నారా అని సవాలు చేసినటువంటి ఒక్క వ్యక్తి ప్రపంచంలో లేరు బిడ్డలారా. కాబట్టి ఆ ఒక్క వ్యక్తికి మనుషుల యొక్క పాపములు క్షమించడానికి అధికారం కలిగినాడు. అధికారం కలిగిన వాడంటే ఉత్తరికి ఆయనకి అధికారం లాలా. ఆయన తన ప్రభావాన్ని వదులుకున్నాడు. దేవునితో సమానం ఉండుట విడిచిపెట్టిన భాగ్యం ఎంచుకొని కూడా ఆయన ఈ లోకానికి నీ కొరకు నా కొరకు వచ్చాడు. అంత మాత్రమే కాదు, దాసుడు రూపొందించాడు. అంత మాత్రమే కాదు, ఆయన రిక్తుడిగా మారిపోయాడు. అంత మాత్రమే కాదు, శిలువ మరణము పొందినంతగా తను తగ్గించుకొని తన రక్తాన్ని, తన ప్రాణాన్ని నీ కొరకు నా కొరకు ధారపోశాడు. ఇప్పుడు చెప్పండి, ఈ ప్రపంచంలో ఇంతగా మించిన అద్భుత కార్యం ఏముంది? ఈ ప్రపంచంలో ప్రియ సహోదరుడా, సహోదరి, నాకు ఉద్యోగం రాలేదండి, చాలా రోజుల తర్వాత ప్రయత్నం చేశాను, దేవుడు నాకు మంచి ఆశ్చర్యకార్యములు చేశాడు. 10 సంవత్సరాలు అయింది నా బిడ్డకి, ఎన్నో వివాహ సంబంధాలు చూశాను. చాలా రోజుల తర్వాత దేవుని కృప వల్ల నా కుమార్తెకి సంబంధాలు దొరికాయండి. ఎన్నో సంవత్సరాల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నాను.
10 సంవత్సరాల తర్వాత దేవుని కృప వల్ల నా ఆరోగ్యం బాగుపడింది అనుకో, మంచిదే. ఇవి గొప్ప గొప్ప కార్యాలైతే కావు. ఈ ప్రపంచంలో మహా అద్భుతమైన ఆశ్చర్య కార్యం ఏదైనా ఉంది అంటే అది ప్రపంచ మానవాళి కొరకు పాప రోగముతో బాధపడుతూ పాపము ద్వారా ఏడువబడి మరలు కలుపబడి పాతాళం వైపు పరిగెడుతున్న ప్రతి మానవుడిని ఆ పాతాళం నుంచి తప్పించి, నరకం నుంచి తప్పించి నిత్య జీవానికి చేర్చినటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు చేసినటువంటి శిలువ యాగం. ఆయన అద్భుత కార్యములు చేయువాడు. ఈయన ద్వారే క్షమాపణ. అయితే ఒక మాట, ఇక్కడ వింటున్న వారు ఎవరైనా సరే, అయ్యా నేను ఈ పాపములు ఉన్నాను. అమ్మా నువ్వు ఏ పాపములు ఉన్నా సరే, నీ చూపులు మరుచుకోలేకపోతున్నావా, నీ మాటలు మరుచుకోలేకపోతున్నావా, నీ తలంపులు మరుచుకోలేకపోతున్నావా, నీ ఆలోచనలు మరుచుకోలేకపోతున్నావా, నీ ఊహలు నేను ఇబ్బంది పడుతున్నాయా, నీ శరీరం అంతా కూడా ప్రతి విధమైనటువంటి అపవిత్రత నిండిపోయిందా? అయ్యా ఒకవేళ నేను యేసుక్రీస్తు ప్రభువారిని, అయ్యా నా పాపాలు క్షమించు, ఇంత దౌర్భాగ్యుడిని, ఇంత దౌర్భాగ్యురాలిని, ఇంత భ్రష్టుని, ఇంత పాపిష్టుని క్షమించగలడా? ఎస్. కీర్తన గ్రంథం 130 అధ్యాయం, క్షమించండి, నెహెమ్యా గ్రంథం 9 అధ్యాయం 17 వచనం. నెహెమ్యా గ్రంథం 9:17. నెహెమ్యా గ్రంథం. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనుటకు తన మనసును కఠినపరుచుకొని తాము నుండి వచ్చిన దాస్యపు దేశమును తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని మీ మీద తిరుగుబాటు చేస్తారు. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయావాత్సల్య కలిగినటువంటి దేవుడు. ప్రియ సహోదరుడా, ఈయన అధికారము కలిగిన దేవుడు మాత్రమే కాదు, ఈయన నీ పాపములు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు. నువ్వు ఎక్కడున్నా సరే, అయ్యా నీ పాపములు ఒప్పుకొని ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపినని నువ్వు ఒప్పుకొని నువ్వు సిద్ధమైతే ఈ దేవుడు నువ్వు ఎటువంటి పాపములో ఉన్నా, ఎటువంటి శాపములో ఉన్నా, ఎటువంటి రోగములో ఉన్నా, ఎటువంటి చీకటిలో ఉన్నా, ఎటువంటి మరణములో రోగగ్రస్తమైనటువంటి స్థితిలో ఉన్నా ఈ దేవుడు నేను క్షమించుటకు సిద్ధము మనస్సు కలిగిన వాడు. నువ్వు సిద్ధమా ప్రియ సహోదరుడా, సహోదరి? ఇది ఆయన ఆశ్చర్య కార్యములు చేయవాడు, చేసి ఉన్నాడు. చాలా మంది మేము యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తములో కడగబడ్డాం, యేసుక్రీస్తు మా పాపాలు క్షమించినాడు, మేము నీతిమంతులుగా దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడి నీతిమంతులుగా తీర్చబడ్డాం, పరిశుద్ధ జనముగా మార్చబడ్డాం. ప్రియ సహోదరుడా, నువ్వెంతకాలం ఇంకా పాపములో ఉంటావు? పాపంలో కొట్టిమిట్టాడొద్దు. పాపము సాధారణమైనది కాదు. నీ పాపము నేను ఏం చేస్తుంది? భ్రమపరుస్తుంది, జాగ్రత్త. నీ పాపము నేను దాసునిగా చేస్తుంది, జాగ్రత్త. నీ పాపము నేను ఏలుతుంది, జాగ్రత్త. నీ పాపం నేను ఒక రోజు పట్టుకుంటుంది, జాగ్రత్త. నీ పాపం నేను బలహీనపరుస్తుంది, జాగ్రత్త. పాపం వల్ల నీకు రోగం వస్తుంది, జాగ్రత్త. పాపము వలన నీవు చివరికి అవమానం పొందుతావు, జాగ్రత్త. అన్నిటికంటే ప్రాముఖ్యం ఉంది, ఆ పాపము చివరికి నేను మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. ఆ మరణము ఈ లోకం నుంచి వచ్చే మరణం కాదు. చాలా మంది చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోయింది, ఊపిరి గాలిలో కలిసిపోయింది అనుకుంటున్నావు. సహోదరుడా, సహోదరి, నీ ఆత్మకు చావలేదు. నీవు బ్రతుకుతున్నావంటే కేవలం నీలో ఉన్న ఆత్మ. ఈ ఆత్మ ఒక్క పొరపాటున గాని యేసుక్రీస్తు ప్రభువు నా పాపముల కొరకు వచ్చాడు, ఆయన పాపం ద్వారా క్షమించబడ్డాను, నా పాపములు కడుక్కున్న యేసుక్రీస్తు నా సొంత రక్షణను అంగీకరించాను అని గాని నీవు ఒప్పుకోకుండా నీ జీవితంలో నీకు ఇచ్చినటువంటి దేవుడు శ్రేష్టమైన ఆయుష్కాలం ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటే, ప్రియ సహోదరుడా, సహోదరి, ఇంకా నేను ఎవరు తప్పించలేరు. ఆ సువర్తమానం ఇదే. ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి ఆయన అనాది సంకల్పము చొప్పున తన ప్రియకుమారుని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలోకి తీసుకుని వచ్చి సువార్త అనేటువంటి వెలుగు ద్వారా మరణము ద్వారా నిరర్థకము చేయబడినటువంటి జీవమును అక్షయతను ఆయన వెలుగులో తీసుకొచ్చాడు. ప్రియ సహోదరుడా, ఆ మరణమును జయించిన వాడు ఈయనే. ఆయన ఎంత అధికారం కలిగిన వాడు అంటే, ఈ ప్రపంచములో పాపమును క్షమించినటువంటి అధికారము ఆయన. తన రక్తాన్ని ఇవ్వడము మొదటిదైతే, రెండోది ఏంటో తెలుసా? ఈ ప్రపంచములో ఏ వ్యక్తికి కూడా చనిపోయిన తర్వాత మరణాన్ని జయించేటువంటి శక్తి కలిగిన వాడు ఎవరు లేరు. నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు తప్ప, యేసుక్రీస్తు ప్రభువు తప్ప. చాలా మంది యూట్యూబ్ లో స్క్రోల్ చేస్తారు, అయ్యో 3 మేకులు పీక్కోలేనటువంటి యేసుక్రీస్తు ప్రభువు దేవుడా? ఈ దేవుడా యేసుక్రీస్తు ప్రభువు నీ నమ్మాలా? ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువు గారి ఆ కల్వరి శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన రక్తము చిందించకపోతే, ఆయన మేకులు కొట్టించుకోకపోతే, ఆయన శిరస్సుకు ఆ ముళ్ళు కిరీటం
పెట్టించుకోకపోతే, ఆ ప్రక్కలో బలిపడి పొడిపించుకోకపోతే, ఆ రక్తంలో ఆయన శరీరంలో ప్రతి రక్తం పట్టు నీ కొరకు నా కొరకు కార్చి ఉండకపోతే, నీ జీవితంలో పాప క్షమాపణ లేకపోతే నీ పరిస్థితి ఏంటో తెలుసా? ఏ మాటలైతే నువ్వు అంటున్నావో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దేవుడైతే తీసుకోలేలా లాక్కోలేడు అనుకుంటున్నావా? అదే శిలువ మాను మీదకి నువ్వు ఎక్కవలసిన శాపగ్రస్తుడు అని గుర్తు చేసుకో. ఎంత అవివేకపు హృదయం కలిగినారు ఈ లోక సంబంధమైనటువంటి దురాత్మ, యుగ సంబంధమైన దేవత ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడని, ఆయన అధికారం కలిగిన దేవుడని, ఆయన పాపం క్షమించి ప్రతి మానవాళికి మారు మనసు దయచేసి తన పరమనుకు చేర్చేటువంటి దేవుడని ఆయన వినకుండా చూడకుండా మనోనేత్రాలను గుడ్డితనము కలుగు చేస్తున్నాడు. ఇంకా నువ్వు గుడ్డితనముతో ఉంటే, ఇంకా నువ్వు అంధకారములో ఉంటే, నీ హృదయం అంధకారం అయిపోతే, నీ మనసు అంధకారం అయిపోతే, నీ క్రియలన్నీ అంధకారం అయిపోతే, ప్రియ సహోదరుడా, ఇదిగో సువార్త వర్తమానం నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే, ఈ యొక్క శ్రేష్టమైనటువంటి వివరణ అంతా కూడా నీ కొరకే. దయచేసి నీ హృదయం ఇంకా స్పందించకుండా నువ్వు కఠినం చేసుకోకు. ఈ రోజు హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలుగుతావా? నా కుమారుడా, నీ ప్రపంచంలో నాకేమీ అవసరం లేదు. నువ్వు సంపాదించిన డబ్బు వద్దు, వెండి వద్దు, బంగారం వద్దు, నువ్వు సంపాదించిన నాకేమీ వద్దు, కానీ నువ్వు ఒక్కటి నాకు ఇవ్వగలవా? నీ హృదయం. ఈ ప్రపంచంలో హృదయాన్ని బాగు చేసేవాడు ఎవరైనా ఉన్నారా? హృదయాన్ని కఠినమైన హృదయాన్ని మాంసపు గుండెగా మార్చేవాడు ఎవరు ఉన్నారా? అయ్యా నేను వ్యసనంతో ఉన్నాను, ఆ వ్యసనంలో మార్చగలిగిన వారు ఇప్పటి వరకు. ఈ రోజు నుంచి చిన్నప్పటి నుంచే వ్యసనాలు మొదలు పెట్టినావు, ఇప్పటి వరకు మారలేకపోయావు. కారణం ఏంటి? నేను మార్పించగలిగినటువంటి ఎవరైనా ఉన్నారా? నువ్వు ఇన్ని పూజలు చేస్తున్నావు, ఇన్ని మొక్కుతున్నావు, ఇన్ని సేవిస్తున్నావు, ఇన్ని బలి అర్పిస్తున్నావు, కానీ ఏదైనా నువ్వు చేయగలుగుతున్నావా? ఒక్కటి కూడా మనం. ఈ రోజు సాక్షాత్ యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకొని మాటలు సెలవిస్తున్నటువంటి ఏకైక ప్రత్యేకమైన సాక్షులు నేనే. నాకు లేని వ్యసనాలు లేవు, నాకు చూడని చూపులు లేవు, నేను మాటలు లేవు. ప్రతి మాట మార్చాడు, నా చూపు మార్చాడు, నా జీవితం మార్చాడు, నా తలపులు మార్చాడు, నా బ్రతుకులు మార్చాడు. ఎంతకంటే సాక్ష్యం ఏం కాదు. ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి గురించి చెప్తే ప్రాబ్లం, కానీ ఒక వ్యక్తి గురించి కొన్ని లక్షల మంది ఆ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా మార్చబడిన వారు, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా మరులు కలపబడిన వారు, ఆ యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన ఈ రోజు ఆయన సేవకులు అందరూ ఆయన గురించి చెప్తున్నారంటే ఇది సాక్ష్యము కదా? ఆయన అద్భుత కార్యములు చేస్తున్నవాడు. ప్రియ సహోదరుడా, నీ పాపములు క్షమాపణ లేకపోతే ఇగో యేసుక్రీస్తు ప్రభు సిద్ధంగా ఉన్నారు. ఆయన పాపములు క్షమించుటకు ఆయన సిద్ధ మనుషునికి దేవుడు. అయితే ఈ సిద్ధ మనుషునికి దేవుడు ఎక్కడ క్షమాపణ దొరుకుతుంది అనుకుంటున్నావా? రండి, కీర్తన గ్రంథం 130 అధ్యాయం 4వ వచనం. కీర్తన గ్రంథం 130 అధ్యాయం 4వ వచనం. అయినను జనుని యందు భయభక్తులు నిలుపునట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎక్కడికి ఎలా అవసరంలా, నిన్ను క్షమించగలిగిన దేవుడు నీ యొద్దే ఉన్నాడు, నీలో ఉన్నాడు, నీ దగ్గర ఉన్నాడు. ఒక్క మాట నువ్వు చెప్పగలిగితే, యేసయ్యా నన్ను క్షమించు ప్రభువా, నువ్వు గొప్ప అద్భుత కార్యములు చేసిన వాడు కదా. ప్రపంచంలో అద్భుతాలకు మించిన అద్భుతం మానవుని యొక్క పాప క్షమాపణ. ఈ ప్రపంచంలో అంత గొప్ప అద్భుత కార్యం లేదంటే తప్పు కాదేమో. దయచేసి మొదటి మాట, ఆయన అధికారము కలిగిన దేవుడు. రెండవది చూడండి, ఆయన ఆనందింపజేసే దేవుడు. సాధారణంగా పాటలు ఎవరు పాడతారంటే 3 తెగల వారు పాడతారు. మొదటి తెగ రండి, కీర్తన గ్రంథం 47 అధ్యాయం 7వ వచనం. త్వరగా కీర్తన గ్రంథం 47:7. దేవుడు సర్వభూమికి రాజై ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు. ఇక్కడ ఒక గుంపు కనబడుతుంది, రమ్యముగా కీర్తనలు పాడే గుంపు. ఎవరిని బట్టి? సర్వభూమికి రాజై ఉన్నట్టు. అంటే దాని అర్థం ఏంటంటే, ఎవరు ఆయనకి కొత్త కీర్తనలు, నూతనమైన కీర్తనలు, రమ్యమైన కీర్తనలు, అద్భుత కీర్తనలు సంతోషంతో పాడతారంటే సృష్టికర్తని జ్ఞాపకం చేసుకున్నవారు. ఎవరు? సర్వభూమికి రాజు. రాజు అంటే ఎవరు? సృష్టికర్త. ఈ భూమికి రాజు ఎవరు? ఆయన భూమిని సృష్టించిన వాడు సృష్టికర్త. సృష్టికర్తని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళు మొదటిది పాటలు పాడతారు. రెండవది చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5:13. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతను ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన వాడు కీర్తనలు పాడవలను. మొదటిది సృష్టికర్తని జ్ఞాపకం చేసుకున్నవాడు పాడతాడు. రెండవది సంతోషంలో ఉన్నవాడు
పాటలు పాడతాడు. మూడోది చూడండి, అపోస్తుల కార్యములు 16:25. అపోస్తుల కార్యములు 16:25. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థన చేయొచ్చు కీర్తనలు పాడుచున్నారు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? సంఖ్యలలో ఉన్నారు. మొదటిది, సృష్టికర్తని జ్ఞాపకం చేసుకుంటే పాటలు పాడతారు. రెండు, సంతోషంగా ఉంటే పాటలు పాడతారు. మూడోది, సంఖ్యలలో ఉంటే పాటలు పాడతారు. మూడు ఆత్మీయమైన అనుభవాలు జ్ఞాపకం చేస్తుంది. మొదటిది, సృష్టికర్తన గురించి అందరూ పాటలు పాడేవారే. వీళ్ళు ఏమంటారంటే ఆరాధికులు. ఎవరిని ఆరాధిస్తారో తెలియదు కానీ సృష్టికర్తను మాత్రం. కాబట్టి ఆరాధించే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? పాటలు పాడతారు. రెండోది, సంతోషంతో ఉన్నారు. సంతోషం ఎప్పుడు వస్తుంది? ఆరాధికులు కాదు, వారి జీవితంలో అద్భుతములు జరిగితాయి. ఆరాధికులు పాటలు పాడతారు, అద్భుతాలు చవి చూసిన వారు. ఇప్పుడు నిస్సికి జాయ్సీకి మంచి సీట్లు వచ్చాయి. వారు ఏం చూశారు? దేవుడు అద్భుతం చూశారు కాబట్టి సంతోషం వచ్చింది కాబట్టి పాటలు పాడతారు. ఈ దేవుడికి వీళ్ళిద్దరు అవసరంలా. అదేంటి కావాలి? వద్దంటే పక్కన పెట్టేయాలి కాదు. వీళ్ళిద్దరి కంటే ఆత్మీయమైనటువంటి అనుభవం ఎవరంటే వారు సంఖ్యలలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు శీలయ్య కూడా సంఖ్యలో ఉన్నప్పటికీ కూడా అయ్యా మాకెందుకు ఈ సంఖ్యలు, మాకెందుకు ఈ బదులు యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్న తర్వాత బాధలు, కష్టాలు, అనేకమైన ఇరుకులు, ఇబ్బందులు, ఆవేదనలు వచ్చినప్పటికీ కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నామండి, ముందే బాగుండేదండి, ఇప్పుడు బాగోలేదండి, అప్పుడే చాలా బాగుండేది, అప్పుడు మాకు కారు ఉండేదండి, ఇప్పుడు స్కూటర్కి వచ్చామండి, అప్పుడేమండి మాకు 3 ఇల్లులు ఉండేవండి, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత ఒక ఇల్లు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే సర్వలోకానికి ప్రకటిస్తున్నటువంటి ఒక సువార్త. నువ్వు ఒక్క ఇల్లు నువ్వు ఇక్కడ కోల్పోయావు, 2 ఇల్లులు నువ్వు కోల్పోయావు. ఇల్లులే రాలేదు, డబ్బులే రాలేదు, ధనమే రాలేదు, వెండి బంగారం లేదు. నీవు ఈ జీవితంలో, ఈ లోకంలో దరిద్రురాలుగా ఉన్నావు. మంచిదే అన్నట్టు యేసు ప్రభువు నమ్ముకున్న వారు గొప్ప ధనవంతులు అయితే మేము నమ్ముకుంటామండి. వారికే తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్టలు లేదు, ఉండడానికి ఇల్లు లేదు. అవును, యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకున్నటువంటి వారికి అన్ని ఉండవు. యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ఎవరైతే నన్ను వెంబడించాలని కోరుకుంటారో వాడు తను తాను ఉపేక్షించుకొని తన తల్లిని, తన తండ్రిని, తన అన్నదమ్ములు, తన అక్కచెల్లిని ఎవడు నాకంటే ఎక్కువగా ప్రేమించకూడదు. అంటే దాని అర్థం ఏంటి? నీకు 3 ఇల్లులు ఉన్నాయనుకోండి, దేవాదేవుడు అంటాడు, అయ్యా ఈ 3 ఇల్లులు బట్టి నువ్వు చాలా ఎక్కువ వెళ్ళిపోయావు, నన్ను వెంబడించడం మానేసో, కాబట్టి 2 ఇల్లులు మిస్సిన నువ్వు ఏం చేయాలా? ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఏం దేవుడయ్యా ఈ దేవుడు యేసు ప్రభు అని అంటారు. ఎస్ ప్రియ సహోదరుడా, సహోదరి, నేను చెప్తున్న ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటో తెలుసా? ఏ బంగారు నగలైతే మెడేసుకులో వేసుకొని తిరుగుతున్నామో అదే బంగారు నగలు ఈ రోజు ఏం చేస్తారో తెలుసా? ఒకరొక రోజు యేసుక్రీస్తు పరలోక రాజ్యంలో ఆయన దగ్గర మహిమలో ఉన్నప్పుడు ఆ బంగారు వీధులలో నేను నడిపిస్తాడు. ఈ ప్రపంచంలో సూర్యకాంతముతో మహాభయంకరమైనటువంటి గొప్ప శ్రేష్టమైనటువంటి దానితో నీకు కావలసిన ఇల్లుని ప్రాకారము నిర్మిస్తాడట. పునాదులు అనేకమైనటువంటి గుమ్మాలు, ఆయన రత్నాలతోని వివిధమైనటువంటి చెప్పండి గొప్పగా ముత్యాలతో ఆయన అలంకరిస్తాడంట. అటువంటి పట్టణం కొరకు ఇవన్నీ వదులుకోవడం కాదు. నేను అంటాను 50 లక్షలు రేపు నీకు చీటీ పలుకుతుంది, 50,000 నువ్వు కట్టగలవంటే ఎంతమంది కడతారండి? ఎంతో మంది కట్టిరా. ఇప్పుడు నేను అంటాను యేసుక్రీస్తు ప్రభువారు 50 లక్షల కోట్లు విలువ చేసినటువంటి గొప్ప దేవుడు 50,000 రూపాయల కోసం ఈ లోకంలో ఉన్న వాటిని తుచ్చంగా ఎంచుకోలేమా? యేసుక్రీస్తు ప్రభు వారిని నీవు నేను సేవించాలి, ఆశ్రయించాలి, ఆయన వైపు వెళ్ళాలి. సంఖ్యలలో కూడా ఆయన గురించి కీర్తనలు పాడాలంటే ఈ ప్రపంచంలో ఒక ఆత్మీయ స్థాయిలో ఉన్నటువంటి క్రైస్తవుడు మాత్రమే చేయగలడు. సంఖ్యలలో ఉండడం అంటే అర్థం ఏంటంటే నువ్వన్నీ కోల్పోయిన తర్వాత, నీకన్నీ కష్టాలే ఉన్నప్పుడు, నీకన్నీ బాధలే ఉన్నప్పుడు, నాకెవరు సహాయం చేయలేదు, నాకెవరు లేరు, నాకేమి దొరకలేదు, నాకు అన్ని పోయి అనుకున్నటువంటి ఎవరైనా సరే, ఒకవేళ నువ్వు అనుకుంటే ఆ టైంలో కూడా నువ్వు పాటలు పాడగలిగితే, పాటలు ఎప్పుడు వస్తాయి? సంతోషంతో ఉన్నాడు. అలాంటి టైంలో సంతోషం వస్తుందా? సంఖ్యలో ఉన్నాం, బంధించబడి ఉన్నాం. అలాంటప్పుడు కూడా ఎవరైతే పాటలు పాడతారో దేవుడికి వారంటే చాలా ప్రీతి. ప్రియ సహోదరుడ, సహోదరి, మనము సృష్టికర్తని పాడేటటువంటి ఆరాధికులమా? 2, కేవలము మన జీవితాలు అద్భుతాలు జరిగినప్పుడు ఆయన స్తుతించేవారమా, లేక సంఖ్యలలో కూడా మన ప్రభు వారిని స్తుతించేవారమా? ప్రియ సహోదరుడ, సహోదరి, అట్లాగే నువ్వు ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మనం సంఖ్యల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, ప్రభా నువ్వు నాకు చెప్పండి ఉద్యోగం ఇచ్చినా నేను సంతోషిస్తాను, ప్రభా నా వ్యాపారంలో నష్టం వచ్చినా ఉద్దేశం. అందుకే కదా ఒకే ఒక భక్తుడు, కేవలం ఒకే ఒక భక్తుడు ఇలా రాస్తాడు. చూడండి, హబక్కూకు రాసిన గ్రంథం
అది మనకి చాలా శ్రేష్టమైన మాట. త్వరగా నేను చూసి ఆ 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. అంజూరపు చెట్లు పూయకపోయినా, ఫలింపకపోయినా, ఒలివ చెట్టులు చేనులోని పైరు పంటకు రాకపోయినా, గొర్రెల దొడ్డులు లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా, నేను యెహోవా యందు ఆనందించదును, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు. ఇది ఒక సంఖ్యలలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చేసింది. నాకు చెట్లున్నాయి, ఫలాలు లేవు. గొర్రెల శాల ఉంది, గొర్రెలు లేవు. దొడ్డిలోని పశువులు లేవు. పిల్లలు పుట్టారు, అయ్యో మహాభయంకరమైన రోగం. ప్రతి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రతి దానికి ఏదో బాధ. అయినప్పటికీ కూడా అంటాడు, నువ్వు నాకు ఇచ్చిన బిడ్డలు బట్టి కాదయ్యా, నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి కాదు, నాకు వచ్చిన జీతాలు బట్టి కాదు, నాకున్నటువంటి పట్టు వస్త్రాలు బట్టి కాదు, నాకున్నటువంటి మేడలు మిద్దులు బట్టి కాదు, నాకు ఇచ్చిన చక్కటి భోజనాలు బట్టి కాదు, నాకు ఏది ఉన్నా లేకపోయినా ప్రభువా నువ్వు నాకు రక్షణ ఇచ్చావు. ఈ రక్షణ యేసుక్రీస్తు ప్రభువారు సాక్షాత్తు తన విలువైన రక్తాన్ని కార్చి నీకు నాకు ఇచ్చాడు. తన ప్రాణమని అప్పగిచ్చాడు. నీకు తెలుసా, ప్రపంచంలో అద్భుతమైనది, విలువైనది, అమూల్యమైనది యేసు ప్రభు రక్తం. ఆ రక్తానికి మించిన శ్రేష్టమైనటువంటి ఏది లేదు. ఆ రక్తం ద్వారా నీకు నాకు అనుగ్రహించబడిన గొప్ప వరం రక్షణ. ఆ రక్షణ ఇచ్చిన రక్షణకర్త అయిన దేవుని యందు మనం ఏం చేయాలా? ఆనందించాలి. ప్రియ సహోదరుడా, నీవు నేను ఆనందిస్తున్నావా? ఏ ఐశ్వర్యమును బట్టి కానీ, ఏ యొక్క విధి విధానాల బట్టి కానీ నువ్వు సంతోషిస్తున్నావేమో. ఒక్కసారి యేసు ప్రభువుని అనుభవించు, ఒక్కసారి యేసు ప్రభు యొక్క రుచి చూడు, ఆ రక్షణ పొందుకొని చూడు. ఆ రక్షణ బట్టి ఎంత ఆనందిస్తారో ప్రతి ఒక్కరు. మాకు ఏది లేకపోయినా పర్లేదు ప్రభా, నీ రక్షణ బట్టి నేను ఆనందిస్తాను. 3వ మాట, ఆదుకునే దేవుడు. చెప్పండి, ఆయన దక్షిణ హస్తము. 89వ కీర్తన చదువుదాం. ఆఖరిగా మాట చూసి 98. ఆయన తన దక్షిణ హస్తమును, ఆయన పరిశుద్ధ బాహువును ఆయనకు విజయము కలుగుతుంది. ఇక్కడ విజయము కలుగు చేయుచున్నది అంటే దేవాది దేవునికి ఒక వైరం ఉంది. ఏంటట? విజయం ఎవరితోను? శత్రువులతోను. ఆ శత్రువుల చేతిలో నుంచి ఎవరినో విడిపించాలి, ఆ విజయం కావాలి. ఇప్పుడు ఆ విజయం కావాలంటే ఆయనకి 2 అవసరం వచ్చాయి. ఏంటట? మొదటిది నా దక్షిణ, ఆయన దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహు. ఆ 2 అక్కడ చెప్పబడ్డాయి. కానీ 3కో లేఖనంలో ఇంకొక మాట యాడ్ చేయబడింది. చూడండి, కీర్తన గ్రంథం 44:3. కీర్తన గ్రంథం 44:3. త్వరగా. వారు తమ ఖడ్గము చేత స్వాధీనం చేసుకోలేదు, ఖడ్గము చేత వారి బాహు వారికి జయమీలా, నీవు వారిని కటాక్షించావు గనుక నీ దక్షిణ హస్తం, నీ బాహు, నీ ముఖ కాంతి వారికి విజయము. అంటే విజయానికి కావలసిన 3 కావాలి. మొదటిది దక్షిణ హస్తము, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన ముఖ కాంతి. ఆయన ముఖ కాంతి, ఆయన దక్షిణ బాహువు, ఆయన పరిశుద్ధ బాహువు. ఈ 3 లేకపోతే ఈ విజయం రాదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మూడు ప్రాముఖ్యమైన అంతస్తుల్లో జ్ఞాపకం చేరుతుంది. ఈ 3 మాటలు నేను చెప్పి నా వర్తమాన నా సందేశాన్ని ముగిస్తాను. ఎందుకు దక్షిణాస్తం దక్షిణాస్తం అంటున్నారు? ఏమిటి దక్షిణాస్తం? ఇందాక కుడి చేయ అంటున్నాం, కరెక్టే, చెప్తాను. బైబిల్లో ఉన్నటువంటి అత్యద్భుతమైన మర్మం చూడండి. కీర్తన గ్రంథం 74వ అధ్యాయం 10-11 వచనాలు. ఏమిటి దక్షిణాస్తం? దేవా, విరోధులు ఎందాక నిందింతురు, శత్రువులు నీ నామమును నిత్యము దూషింతురా. చూడండి, నీ హస్తమును, నీ దక్షిణ హస్తమును నీవు ఎందుకు ముడుచుకొని ఉన్నావు? చూడండి, నీ రొమ్ములో నుండి దానిని తీసి వారిని నిర్మూలన చేయము. ఇప్పుడు చెప్పండి, దక్షిణాస్తము దేవాది దేవుడు ఎక్కడ దాచుకున్నాడు? ఆయన రొమ్ములో దాచుకున్నాడు దక్షిణాస్తాన్ని. ఎందుకు దాచుకోవాలా? ఎందుకు ఈ దక్షిణాస్తాన్ని రొమ్ములో దాచుకోవాలా? ఎందుకు ఈ దక్షిణాస్తం రొమ్ములో దాచుకోవడానికి? ఏంటి ఆ దక్షిణాస్తం? రండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఎవడును ఎప్పుడైనాను దేవుడిని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే. ఇప్పుడు చెప్పండి, దక్షిణాస్తం అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే దక్షిణాస్తం. తండ్రి దేవుడు సింహాసనం ఉన్నప్పుడు
ఈ దేవాది దేవుణ్ణి ఆయన ఆరాధిస్తూ, అయ్యా ఎంతాక ఈ శత్రువులు అన్న మాటలకి, ఈ శత్రువులు చేసినటువంటి పనులకి, ఈ శత్రువులు చేసిన క్రియలకి నువ్వు ఎందాకను ముడుచుకుంటావు? ఎవరు ఆ దక్షిణాస్తం? ఆ దక్షిణాస్తమే యోహాను సువార్త 18:18 ఆయన రొమ్ములో అద్వితీయ కుమారుడు ఆయన దాచుకుని ఉన్నాడట. ఎంతవరకు ఆయన దాచుకున్నాడు? ఎప్పటి వరకు దాచుకున్నాడు? ఎంత కాలం నుంచి దాచుకున్నాడు? కొలస్సీలు రాసిన పత్రిక చూడండి, ఒక చక్కటి మాట. కొలస్సీలు రాసిన పత్రిక ఆయన దాచుకున్నాడు. ఒక అద్భుతమైనటువంటి మాట. కొలస్సీలు రాసిన పత్రిక చూడండి, మొదటి అధ్యాయము 25వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడిన ఈ మర్మమైన యేసుక్రీస్తు ప్రభువారు. చాలు. ఎన్ని సంవత్సరాలు? తరములలోను యుగములలోను మరుగు చేయబడిన ఈ మర్మం ఎక్కడ దాచినాడు? దేవాదేవుడు తన రొమ్ములో అద్వితీయ కుమారుని దాచి ఉంచాడు. ఈ అద్వితీయ కుమారుడు అంటాడు, అయ్యా ఎందాక ఈ శత్రువు. ఎవరా శత్రువు? ప్రపంచంలో 3 మహాభయంకరమైన శత్రువులు దేవాది దేవుడికి ఉన్నాయి. మొదటిది పాపం, రెండవది సాతాను, మూడవది మరణం. ఈ మరణాన్ని, ఈ సాతానుని, ఈ పాపాన్ని జయించాలంటే ఆ దక్షిణ హస్తమే ఆయనకి సహాయము చేయాలి. ఎందుకో పాపమాన ప్రతి మనుషుడు ఎట్లా ఉన్నాడో చూపిస్తాను చూడండి. లూకాసు వార్త 1వ అధ్యాయం. లూకాసు వార్త ప్రాముఖ్యమైన మాట. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనంలోని 7వ మాట. మనము శత్రువుల చేతి నుండి, ఆ మాట చదవండి. మనము శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవిత కాలమందు నిర్భీరమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగా నీతిగా ఆయన సేవకును అనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. చూడండి ఆ మాట, చాలా అద్భుతమైన మాట. చూడండి ఆ మాట, మన శత్రువుల నుండి అనే మాట చూడండి. 75వ వచనం 3వ లైన్. మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలుగజేసాను. ప్రియ సహోదరుడా, మానవాళికి రక్షణ రాకుండా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి తన రక్తము చిందించి, ఆయన రక్తము ద్వారా పాప క్షమాపణ జరగకుండా ఆయన క్షమించడానికి సిద్ధమైన దేవుడని ఆయన తెలుసుకోకుండా వారు మనోనేత్రాలు మూసివేసినటువంటి ఒక మహాభయంకరమైనటువంటి నియంతో ఉన్నాడు. వాడే డిక్టేటర్, వాడే సాతానుడు. వాడి చేతుల నుండి ప్రపంచ మానవాళ్ళందరూ కూడా ఏమయ్యారు? చేతుల నుంచి విడిపింపబడి అంటే అర్థం ఏంటంటే ఈ మానవులందరూ ఆయన చేతులు బంధింపబడ్డారు. రెండోది అన్నాడు చూడండి, శత్రువుల చేతి విడిపబడి మన జీవిత కాలం నుంచి నిర్భయమై అంటే అర్థం ఏంటి? ప్రతి మానవుడు భయంతో ఉన్నాడు. ఏ భయం? మరణ భయం. దేని చేత బంధించబడ్డాడు? పాపము చేత బంధించబడ్డాడు. ఎవరి చేతిలో బంధించబడ్డాడు? సాతానుడు. కాబట్టి పాపం, సాతాను, మరణం. డిక్టేటర్, డిఫైల్ అండ్ థర్డ్ వన్ ఇస్ డెత్. ఈ 3 కూడా ప్రతి దేవాది దేవుడికి ఏమయ్యారు? శత్రువులు. ఈ శత్రువులని విడిపించాలంటే కావలసిన వారు ఎవరు? నా దక్షిణాస్తము ఆయనకు సహాయం చేశాను. ప్రియ సహోదరుడా, ఆ దక్షిణాస్తం ఎవరు తెలుసా? కుడి చెయ్యి ఆయన రొమ్ములో ఉన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు. ఎప్పటి వరకు దాచించాడో తెలుసా? యుగములలోను తరములలోను మరుగైనట్టు మర్మం. అదే సువార్త, అదే వాక్యం. ఆ వాక్యం ఏమై ఉన్నాడో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు అయి ఉన్నాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు వచ్చాడు? యుగములలో తరములలో మరుగు చేయబడిన ఆ మర్మం చూడండి. గలతీయులు రాసిన పత్రిక 4వ వచనం. గలతీయులు రాసిన పత్రిక 4వ వచనం. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. చాలు. ఎప్పుడు పంపించాడు? దేవుడికి తెలుసు ఎప్పుడు పంపించాలో, ఎప్పుడు వారికి ఇవ్వాలో, ఎప్పటికి ఇవ్వాలి ఆయన. చూడండి ఎన్ని సంవత్సరాల నుంచి దేవాది దేవుడు నీ కొరకు నా కొరకు దాచిపెట్టాడు. ఎవరికో తెలుసా? ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు పాపములో ఉన్నావని, నువ్వు అపవాది చేతిలో ఉన్నావని, నువ్వు మరణంలో ఉన్నావని దేవాది దేవుడు తన అనాది సంకల్పము చొప్పున భవిష్యత్తు జ్ఞానమును బట్టి మరణము నేను బంధించినప్పుడు చూడండి యేసుక్రీస్తు ప్రభువారిని ఎలాగ పంపించాడో ఆ యొక్క మరణ భయము నుంచి నేను బంధించిన పాపము నుంచి నేను విడిపించుట కొరకే. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 2వ అధ్యాయం 14వ వచనం.
కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసాలు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము కలిగిన వారిని అనగా అపవాదికి మరణము ద్వారా అనసింపజేయటకు జీవితకాలం మరణ భయము చేత దాస్యమునకు లోబడిన విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసుడు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి? రక్త మాంసంలో పాలువాడు అవ్వకపోతే, ఆయన నుంచి రక్తం చిందించబడకపోతే, ఈ ప్రపంచ మానవాళ్ళ నుంచి ఆ పాప క్షమాపణ రాకపోతే, ఆ పాపము నుంచి ఆ అపవాది యొక్క బంధకాల నుంచి మరణము నుంచి ఎవరికి కూడా విమోచన విడుదల లేదు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ విమోచన ఈ విడుదల ఇది తప్పించబడాలి అంటే సాక్షాత్ దేవుడే తన దక్షిణాస్తమైన యేసుక్రీస్తు ప్రభువారిని ఎన్నో సంవత్సరాల నుంచి తన ప్రియ కుమారుడు ఆయన దగ్గర లేత కుమారుడు వలె లేత మొక్క వలె పెరిగిన వ్యక్తి, నీ కొరకు నా కొరకు మంచి సౌందర్యం కలిగిన వాడు, స్వరూపము సౌందర్యం కలిగిన వ్యక్తి, నీ కొరకు నా కొరకు కూడా స్వరూపము లేక సౌందర్యం లేక ఆయన కొట్టబడిన వాడిగా, నలగొట్టబడిన వాడిగా ఆయన చూచి అతిశయించుటకు, ఆయన్ని చూసి మనం పొగటానికి ఆయన స్వరూపం అన్నిటిని నీ కొరకు నా కొరకు కోల్పోయాడు. యేసుక్రీస్తు ప్రభువారి కారణం ఏంటో తెలుసా? ఒకవేళ కానీ ఆ దక్షిణాస్తమే దేవాది దేవునికి విజయం చేకూర్చకపోతే ఈరోజు నీ కొరకు నా కొరకు వేచి ఉన్నటువంటి ఆ మరణం, ఆ అపవాది, ఆ పాపము నుంచి నన్ను ఎవరు విడిపించలేరు. ఇది మొదటిది ఏంటి చేశాడు? విడుదల. రెండవది చూడండి, పరిశుద్ధ బాహు. పరిశుద్ధ బాహు అంటే చూడండి, ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ బాహు యెషయా గ్రంథం 22వ అధ్యాయం 52వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 52:10. యెషయా గ్రంథం సమస్త జనములు కన్నుల ఎదుట యెహోవా తన పరిశుద్ధ బాహువును బయలుపరచి ఉన్నాడు. ఎవరి ఎదుట? ఇప్పుడు పరిశుద్ధ బాహు ఎవరు? ప్రభు అయిన యేసు ఇప్పుడు అన్యజనులందరికీ బయలుపరిచినాడు. దేని ద్వారా బయలుపరిచాడు? యేసుక్రీస్తు ప్రభువుని తన రక్షణ సువార్త ద్వారా, ఈ యొక్క మాటల ద్వారా ఆయన అందరికీ ఈ రక్షణ సువార్తని బయలుపరిచినాడు. ఈ బయలుపరచకపోతే ఈ ప్రపంచ మానవులకి ఎవరికి కూడా పరిశుద్ధత ఆపాదించబడదు. ఆ రక్తమే విడుదల, ఆ రక్తము ద్వారా పరిశుద్ధత. ఇప్పుడు మీకు అర్థమైందా లేదా? ఒక వ్యక్తి రక్షణ క్షమించండి విడుదల పొందిన తర్వాత, పాపము నుంచి విడుదల పొందిన తర్వాత ఆయన కొత్త లోకంలో ఏమీ లేడు, ఇదే లోకంలో ఉండాలి. కొత్త శరీరంతో లేడు, ఇదే పాప శరీరంతో ఉండాలి. ఇదే కొత్త వ్యక్తి, మన సాతానుడు అయినటువంటి వాడు. ఎవరో సాతానుడు, పాప పురుషుడు, వాడు మారలేదు. లోకము మారలా, శరీరము మారలా, లోకము మారలా. కాబట్టి వీరిలో మళ్ళీ ఏం చేయాలా? తన పరిశుద్ధతతో మనము ఈ లోకంలో బ్రతుకుచుండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారే ఆ వాక్యమైనటువంటి పరిశుద్ధ బాహు యేసుక్రీస్తు ప్రభువారు మనకి బయలుపరిచాడు. ఆ బయలుపరచబడిన వాక్యమే పరిశుద్ధ వాక్యం. ఒకవేళ ఈ పరిశుద్ధ వాక్యమే లేకపోతే మనం అందరూ రక్షణ పొందాం. ఇప్పుడు పరిశుద్ధ వాక్యం మనకు లేకపోతే ఈ పాప లోకములో ఈ పాప పురుషుడైన సాతాను ఈ పాపపు శరీరముతో మనం పోరాడలేం, జయించలేం. కాబట్టి ఆ వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నాం? దినదినము దేని చేత యవనులు తమ నడతను శుద్ధి చేసుకుంటారు? నీ వాక్యమును బట్టి జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. దేవా, నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. ప్రభువా, నీ వాక్యమే నా జీవితంలో లేకపోతే, నేను దేని ద్వారా శాసనాలు లేకపోతే, యాజ్ఞకు లోబడకపోతే ఈ లోకంలో నేను ఎలాగా పవిత్రుడిగా జీవించగలను? ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభువారు నేను పాపాల నుంచి విడుదల చేయడమే కాదు, కానీ ఈ లోకములో పరిశుద్ధంగా బ్రతకడానికి యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియ సంఘమైనటువంటి ఆ సంఘములో ఒక అంగముగా నేను చేసి తన పరిశుద్ధ వాక్యమునిచ్చి ప్రతిరోజు దినదినము ఉదక స్నానముతో నేను పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఆయన రాకడ కొరకు నేను సిద్ధపరుస్తాడు. ఇది పరిశుద్ధ భావం. మూడోది ఆఖరిది ఆయన ముఖకాంతి. ఎందుకు ముఖకాంతి? సాధారణంగా ముఖకాంతి ఎందుకు? యేసుక్రీస్తు ముఖకాంతి అంటున్నాం. రండి, ఆయన ముఖకాంతిలో ఉన్న గొప్ప విశిష్టమైనటువంటి విషయాలు మీకు చెప్పి నేను ముగిస్తాను. చూడండి, కీర్తన గ్రంథం 80 అధ్యాయం. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 83వ వచనం. త్వరగా. దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నీ ముఖ కాంతిని. 3వ వచనం అయిపోయింది. ఇప్పుడు 7వ వచనం. సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నీ ముఖ కాంతిని ప్రకాశించుము. 7వ వచనం అయిపోయింది. ఇప్పుడు 19వ వచనం. యెహోవా, సైన్యములకు అధిపతి దేవా, చెరలో నుండి మమ్మల్ని రప్పించుము, మేము రక్షణ నొందినట్లు నీ ముఖ కాంతిని. ఇప్పుడు చెప్పండి, ఎందుకు ఆయన ముఖ కాంతి? రక్షణ పొందుటకు ఆయన ముఖ కాంతి. ఇప్పుడు రక్షణ ముఖ కాంతిని చూడాలి అంటే మనం చూసే కన్నులు మనకు కావాలి కదా.
ఎందుకు? భూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందండి, నా వైపు చూసి రక్షణ పొందండి. ఎందుకు? యెషయా గ్రంథం 50 అధ్యాయము 22వ వచనంలో యెషయా భక్తుడు రాసినాడు. చూడండి, యెషయా గ్రంథము 55:24, 54:22. యెషయా గ్రంథం 54:22, 55:22. భూదిగంత నివాసులారా 45:22. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి, దేవుడిని నేనే. మరి ఏ దేవుడు? అబ్బా, ఏం చెప్పినాడు అంటే అర్థం ఏంటంటే, ఈ దేవుడిని నువ్వు తెలుసుకోవాలంటే ఏం చేయాలా? భూదిగంత నివాసులారా, పక్షపాతము లేని దేవుడు, అందరినీ చూడమంటున్నాడు. ఎవరి వైపు? ఆయన వైపు. ఆయన వైపు చూస్తే ఏం కనబడుతుంది? ఆయన ముఖం కనబడుతుంది. ఆ ముఖం చూడగానే ఎందుకు దేవుడిని నువ్వు గుర్తించగలుగుతావు? నీకు రక్షణ ఎలాగొస్తుంది? చూడండి, ఆయన ముఖ ప్రకాశముని ఏ జ్ఞాపకం చేస్తుందో. కీర్తన గ్రంథము 90 అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 90 అధ్యాయం 8వ వచనం. నా దోషములు నీ ఎదుటను ఉంచుకొని ఉన్నావు, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపములు ఎందుకు చూడు. ఈ ప్రపంచంలో అందరూ ముఖాలు చూస్తారు, ఆ ముఖాల్లో ఏమి కనబడదు. ఎందుకు? వీడి పాపాల కన్నా నీ పాపాలు ఎక్కువ కనబడతాయి. అవునా కదా? నీ పాపాలు నాకు కనబడవు, నా పాపాలు నీకు కనబడవు. కాబట్టి మన పాపాలు కనబడాలంటే పాపాలు చేసినటువంటి మన పాపాలు ఉంచుకున్న వ్యక్తి దగ్గర ఉండాలి. అంటాడు, మా దోషములన్నీ కూడా నీ ఎదుట. ఆయన దేవుడండి, పాప క్షమాపణించే దేవుడు, పాపాలు క్షమించే దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నువ్వు చేస్తున్న ప్రతి పాపం, నువ్వు చేస్తున్న ప్రతి దోషం, నువ్వు చేస్తున్న ప్రతి అతిక్రమం, నువ్వు చేస్తున్న ప్రతి దోషము ఒకే ఒక దేవుడి దగ్గర ఉన్నాయి. ఆ దేవుడి దగ్గర ఉన్న ప్రతి దోషాలు, నీ బాల్య పాపం నుంచి ఇంతవరకు దేవుడు నీకు ఆయుష్ ఆరోగ్యం ఇచ్చాడు. ఈ పాపాలన్నీ కూడా ఆయన దగ్గర ఉంచుకున్నాడు. ఇక వేళ నీకు పాపాలు మర్చిపోతే ఒక్కసారి ఆయన వైపు నువ్వు చూడగలిగితే, భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందాలంటే ఆయన వైపు చూస్తే మన రహస్య పాపాలన్నీ కనబడతాయి. అన్ని పాపాలు బయటపడతాయి, కానీ రహస్య పాపాలు ఎవ్వరు చూడరనుకొని, ఎవ్వరు లేరనుకొని, ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు అక్కడే ఉన్నప్పుడు, నీ తల్లిదండ్రులు తెలియకుండా, నీ భార్యకు తెలియకుండా, నీ భర్తకు తెలియకుండా, నీ పిల్లలకు తెలియకుండా నువ్వు చేసిన ప్రతి పాపము ఆయన ముఖ కాంతిలో కనబడతాయి. కనబడిన తర్వాత ఒక్కటి ఏం చేస్తాడు తెలుసా? ఆ పరిశుద్ధ బాహు ఈ ముఖ కాంతి నీ యొక్క పాపాలన్నింటినీ కూడా ఏం చేస్తుంది? బయలుపరుస్తుంది. అప్పుడు రొమ్ము కొట్టుకుంటా, అయ్యో నేను ఇంత పాపినా, అయ్యో నేను ఇంత దౌర్భాగ్యుడినా, అయ్యో నేను చేసిన పాపము ఎవరు క్షమించలేనిది అనుకోని నువ్వు రొమ్ము కొట్టుకున్నప్పుడు అనిపిస్తుంది. అప్పుడు ఏం చేస్తాడు తెలుసా? పాపముని గురించి, నీతిని గురించి, తీర్పుని గురించి ఒకే ఒక దేవుడు ఒప్పింపజేస్తాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇంకా నీ పాపంలో ఒప్పుకోకపోతే, ఇంకా నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడకపోతే, ప్రియ సహోదరుడా, మూడవది ఆయన తీర్పు ఉంది. ఆ తీర్పు మహాభయంకరమైనది. అది నిత్య నరకం, నిత్య అగ్నిగుండం, అది అగ్ని జ్వాలలు మండే స్థలం, అది నిత్య యాతన స్థలం, అది నెమ్మది పొందలేని స్థలం. అటువంటి పాపాలు ఒప్పుకోకుండా నువ్వు చనిపోయి యేసు ప్రభు తీర్పుకు నువ్వు గురైతే ఎవ్వరిని రక్షించలేరు. నేను చెప్పబడుతున్న ఒకే ఒక్క మాట, ఆయన వైపు నువ్వు చూడాలని ఆశపడాలనుకుంటే, ఆయన ముఖ కాంతులను చూస్తే ఆయన పాపాలన్నిటినీ ఏం చేస్తాడంటే కడిగి పరిశుద్ధపరుస్తాడు. ఆయన రక్తం అందుబాటులో ఉంది. ఆ ప్రియ కుమారుడు నీ కొరకే, నా కొరకు ఆయన దక్షిణ బాహువైన మోగయుగములో తరములు తమ మరుగు చెప్పిన ఆ మర్మాన్ని నీ కొరకు, నా కొరకు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని పంపించి, రక్తం కార్పించి, సిలువకు కొట్టబడి, సమాధి చేయబడి, తిరిగి లేచి పరిశుద్ధులైనటువంటి తన తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడు నీ కొరకు విజ్ఞాపన చేయటం కొరకు. ఆయన దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఆయన దక్షిణాస్తం, ఆయన పరిశుద్ధ బాహువు, ఆయన ముఖ కాంతి ఏం చేశాడు? ఆయనకి విజయం. ఈరోజు జాయ్సీ యొక్క విజయానికి కారణం అది దేవుడు తన జీవితంలో ఇచ్చినటువంటి మొట్టమొదటి విజయం ఏంటి? మనందరి జీవితంలో అంటే మొదటిది పాపముల నుంచి విడుదల, రెండవది ఆయన పరిశుద్ధ బాహు, ఈ లోకంలో బ్రతకడానికి పరిశుద్ధ వాక్యం అది బాహు, మూడవది ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు ఎప్పుడైనా కూడా ఈ రహస్య పాపాలు మన పాపాలు కడగబడినప్పుడు లాస్ట్కి అంటాడు కదా, ఆయన ముఖ కాంతిలో చేసేటువంటి మూడవ మాట చూసి మనం ముగించుదాం రండి. ఆ మాట ఒక్కటే నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. కీర్తన గ్రంథం 89 అధ్యాయం, కీర్తన గ్రంథం ఆ మాట చూద్దాం రండి. కీర్తన గ్రంథం 89 అధ్యాయం 15వ వచనం. కీర్తన గ్రంథం 89. శృంగ ధ్వనులు ఎరుగు ధన్యులు యెహోవా నీ ముఖ కాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. ముఖ కాంతిలో ఏం చేయబడతాం? నడుచుకుంటాం. ఇప్పుడు ఒకప్పుడు పాపం పోయి పరిశుద్ధులుగా మార్చబడ్డాడు ముఖ కాంతి చూడగానే.
ఒకప్పుడు చీకటి ఉంది, ఈ చీకటి అంతా పోయి వెలుగుగా మార్చబడ్డాడు. ఒకప్పుడు మరణం, ఇప్పుడు జీవములకు రాబడ్డాడు. కాబట్టి జీవము కలిగి వెలుగుతో నిండి, మూడవది పవిత్రుడిగా ఎక్కడ నడుస్తున్నాడు? ఆయన వెలుగులో. అందుకే యెషయా గ్రంథం 2వ అధ్యాయం అనుకుంటా, చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం, యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. యాకోబు వంశస్థులారా రండి, మనం యెహోవా వెలుగులో నడుచుకుందాం. యెహోవా వెలుగులో, ఈ వెలుగులో నడిచిన వాడికి ఇంకా పాపం ఉండదు. ఈ వెలుగులో నడిచిన వాడికి చీకటి ఉండదు. ఈ వెలుగులో నడిచిన వాడికి మరణం ఉండదు. వాడికి నిత్య జీవం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఆయన అద్భుత కార్యములు చేసి ఉన్నాడు. ఈయన అధికారం కలిగిన దేవుడు. 2, ఆయన నిమిత్తము నూతన కీర్తన పాడుడి. ఏంటిని? ఆనందింపజేసే దేవుడు. 3, ఆ దక్షిణ హస్తమే, ఆయన పరిశుద్ధ బాహువే ఆయనకు విజయం కలుగజేసింది. ఈయన ఆదుకునే దేవుడు. అధికారం కలిగిన దేవుణ్ణి, ఆనందింపజేసే దేవుణ్ణి, ఆదుకునే దేవుడు నీకు కావాలంటే యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు నీవు, నీ ఇంటి వారు రక్షణ పొందారు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆఖరిగా సేవకులు వచ్చి ఆశీర్వాద ప్రార్థనిస్తారు.